పార్టీ నిర్ణయం పట్ల టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. పార్టీ తనకు అన్యాయం చేస్తున్నట్టు ఆవేదన చెందుతున్నారు. 4 రోజుల్లో తన నిర్ణయం ప్రకటిస్తారని ఇప్పటికే తన అనుచరులకు కూడా చెప్పారు. ఈ లోపు అనుచరులెవరూ అధైర్యపడొద్దంటూ రామకృష్ణారెడ్డి వాళ్ళకి చెప్పారు. ఆత్మీయ సమావేశంలో నల్లమిల్లి కన్నీటి పర్యంతమయ్యారు. నల్లమిల్లి ఇంటి దగ్గర కొందరు అనుచరులు ఆత్మహత్యాయత్నం కూడా చేశారు. మనం ఒకటే చెప్తా ఉన్నాం, ప్రజల్లోకి వెళదాం. ప్రజల అభిప్రాయం మేరకు మనం ఒక 5-6 రోజుల తర్వాత ఒక కార్యాచరణ ప్రకటిద్దాం. అంతవరకు దయించి ఆవేశాలకు లోను కావద్దు. మన బలం కార్యకర్తల బలం, ప్రజల బలం, వారి బలం డబ్బు బలం, వైసీపీ బలం. వాళ్ళ దాన్ని మనం తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. నాది ఆవేశం కాదు కలెక్టర్ గారు, ఆవేదన. కానీ ఈ విధంగా చేయడం అనేది నేను జీర్ణించుకోవాలనే విషయం అనేది మీ అందరికీ తెలియజేసుకుంటున్న ఆవేదన మీ ముందు ఉంచుతా ఉన్నా. చంద్రశేఖర్కి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. బీజేపీ అభ్యర్థికి లాస్ట్ ఎలక్షన్ లో 600 ఓట్లు వచ్చినాయి. 600 ఓట్లు తెచ్చుకునే బీజేపీ ఇక్కడ ఎంత ఇప్పుడు ఇచ్చే అభ్యర్థికి వార్డు నెంబర్ కూడా ఎక్కలేదు. జీర్ణించుకోలేని విషయం. నేను ఒకటే చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ ఈ ప్రాంతంలో భూస్థాపితం కావడానికి మేము సహకరించాం. అంటే ఒక బలమైన నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా త్యాగం చేయాల్సి వచ్చినా మొత్తం పార్టీ భూస్థాపితం అయిపోయే నిర్ణయాలు తీసుకోవడం సమంజసం కాదు. నల్లమిల్లికి టికెట్ ఇవ్వకపోవడంతో అనపర్తి టీడీపీలో అసంతృప్తి రగిలిపోతోంది. నల్లమిల్లి అనుచరులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ బ్యానర్లు, ఫ్లెక్సీలు తగలబెట్టి ఆందోళన వ్యక్తం చేశారు. కట్టప్ప రాజకీయాలు వద్దు అంటూ నినాదాలు చేశారు. నల్లమిల్లికి అన్యాయం జరిగిందంటూ కార్యకర్తలు మనస్తాపానికి గురై ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేశారు. ఒక అనుచరుడు ఇంటిపై నుంచి దూకే ప్రయత్నం చేయగా మరొక అనుచరుడు పెట్రోల్ పోసుకుని నిప్పండించుకునే ప్రయత్నం చేశాడు. తోటి కార్యకర్తలు అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. అనపర్తి సీటును బీజేపీ తీసుకోవడంతో ఇప్పుడు రచ్చ మొదలైంది. రాత్రికి రాత్రే టికెట్ గల్లంతు కావడంతో ఆగ్రహ ఆవేశాలతో ఊగిపోతున్నారు టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తల్లి సైతం కన్నీటి పర్యంతమయ్యారు. అనపర్తి రచ్చపై కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తుల్లో భాగంగా ఎవరికి సీటు దక్కినా మిగతా పార్టీలు సహకరించాలంటున్నారు. అయితే బీజేపీ అభ్యర్థి శివరామకృష్ణంరాజు ఎంపిక వెనుక వైసీపీ కుట్ర ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. నల్లమిల్లి టికెట్ వివాదంపై బీజేపీ నేత పాతూరి నాగభూషణం స్పందించారు. టికెట్ల కేటాయింపు సమయంలో ఇలాంటివి సహజమేనన్నారు. త్వరలోనే అన్ని సర్దుకుపోతాయని ధీమాను వ్యక్తం చేశారు. అతనికి ఆయన వాళ్ళ ఫాదరు మంత్రిగా చేశారు. ఆయన ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పు లేదు. కానీ ఆవేశంలో మాట్లాడతారు. ఆయన పైన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ పార్టీ పెద్దలు అచ్చెన్నాయుడు గారు వీళ్ళందరూ మాట్లాడతారు. అది సెట్ అయిపోద్ది. ఎందుకు చెప్తున్నానంటే మా పార్టీలో కూడా, జనసేన పార్టీలో కూడా ఈ నామినేషన్లు వేసేంతవరకు ఈ ఆవేశాలు ఉంటాయి. దాన్ని సీరియస్గా తీసుకోకూడదని నా ఆలోచన. అలా ఏం కాదు, వైసీపీ కుట్ర ఉంది. వైసీపీ కుట్రలు అట్టాకు చేస్తారు, ఎందుకంటే జనరల్ అది ఎక్కడైనా చేస్తుంటారు. కానీ మా బీజేపీలో ఆయన ప్రభావం ఎందుకు ఉంటుంది? ఆయన ప్రభావం అనేది మా దగ్గర పప్పులుడికే పరిస్థితి ఏం కాదు. దానికి మేము ఏం చేయాలో మాకు తెలుసు. కాదు వైసీపీ వాళ్ళు ఏం చేస్తారంటే తెలివితేటలుగా ప్రధాన్ని వాళ్ళు చేసే పిచ్చి పనులు, అవినీతికి కార్యక్రమాన్ని మాకు లింక్ కడతా ఉంటారు. ఎందుకంటే కేంద్రంలో మేము ఉన్నాం కాబట్టి అందుకని వాటన్నిటికి ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ అర్థమైపోయింది. అందుకనే ఈరోజు
వైసీపీకి వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నా సిద్ధంగా ఇంటికి పోవడానికి రెడీగా ఉన్నారు.